హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మీకు మొత్తం దారపల్లి వాటర్ ఫాల్స్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ శివాలయం ఉంటుంది అనమాట. మా మమ్మీ చిన్నప్పుడు చెప్పేది నాకు ఈ ప్లేస్ చాలా బాగుంటుందని. తను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిందంట. దారపల్లి వాటర్ ఫాల్స్ కాకినాడకి 60 కిలోమీటర్స్ ఉంటాయి. పెద్దపాలెం నుంచి 7 కిలోమీటర్స్ ఉంటాయి. ఆ రూట్ అయితే బాగాలేదు. నేను ఆ రూట్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. నెక్స్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము స్టార్టింగ్ ఒక మెడిటేషన్ క్యాంప్కి వెళ్ళాము. తర్వాత ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక టెంపుల్ ఉందంటే కొంతమంది లేడీస్తో కలిపి నేను వాళ్ళతో పాటు వెళ్ళాను. ఇలా వాటర్ అంతా వాటర్ ఫాల్ నుంచి ఇలా వస్తుందన్నమాట. చిన్న కెనాల్లా ఉంది. కెనాల్ దాటుకుని అలా పైకి వెళ్ళాము. అక్కడ మెట్ల మీద టెంపుల్ అయితే ఉంది. చూడండి అక్కడ రాళ్ళు గుట్టలు భలే ఉన్నాయి, కొండలు. నాకు ఇది మా అమ్మమ్మ గారి ప్లేస్ ఇంటికి చాలా దగ్గర అనమాట. బట్ నాకెప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇన్ని రోజులు నాకు తెలీదు. నేను వెళ్ళి టైం ఉండదు నాకు. అసలు ఇంట్లోనే సరిపోతూ ఉంటుంది వర్క్ సంథింగ్ అలా. అసలు కొన్ని ప్లేసెస్కి అయితే వాటర్ ఫాల్ ఉందని వెళ్ళి ఇలాంటి ఎక్కువ మోసపోయిన ప్లేసెస్ చాలా ఉన్నాయి నా లైఫ్లో. ఏదైతే చాలా ఎక్సలెంట్ వ్యూ అనమాట. నేను చెప్పలేను కానీ చూడసారి మెట్లు అయ్యి ఉండి ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. చుట్టుపక్కల అంతా ఇలా ఉంది. అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. నేను ఒక ఆంటీ చెప్పారు ఇక్కడి నుంచి ఇలా వచ్చి వ్యూ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వీడియో తీసిందనమాట. నేను కొన్ని కట్ చేసి క్రాప్ చేసి మొత్తం పెట్టాను అనమాట. ఏంటో మనకి మనతో వెళ్ళే వాళ్ళకంటే పక్కన వాళ్ళు ఎవరో ఒకరు వీడియో తీస్తూ ఉంటారు కదా. ఇలా ఈ సీనరీ కూడా తనే చెప్పారు బాగా తీయించుకో అని చెప్పేసి బాగా వచ్చింది. నెక్స్ట్ అక్కడి తర్వాత ఆ టెంపుల్ పైన ఒక మెడిటేషన్ సెంటర్ లాగా ఉన్నది. చాలా హైట్లో ఉందన్నమాట. బాబా గారు ఉంటారు కదా, మనకి రజనీకాంత్ బాబా సినిమాలో ఉన్న బాబా గారే అన్న ఒక ఫోటో పెట్టేసి అక్కడ మనం మెడిటేషన్ చేసుకుందాము చాలా మంచిది అని చెప్పేసి అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను వాళ్ళతో పాటు. చాలా కష్టం అయిపోయింది, పట్టుకోవడానికి ఏమీ లేదు. ఎక్కడం అనేది అబ్బో చాలా కష్టం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అలా పైకి వెళ్ళిన తర్వాత కొంతసేపు అక్కడ మెడిటేషన్ చేసుకొని ఈ రోజు కదా అక్కడ మెడిటేషన్ క్యాంప్ అయితే పెట్టారు 3 days. చాలా బాగుంది. అలా అందరూ కూర్చున్న తర్వాత మెడిటేషన్ చేసుకున్నాము. మెడిటేషన్ చేసుకున్న తర్వాత కిందకి దిగిపోయాము. దిగేటప్పుడు వీడియో తీయలేదులేండి. నెక్స్ట్ అక్కడ చెట్లు అవి ఎంత గ్రీనరీ ఉందో. అక్కడ తర్వాత వచ్చేసిన తర్వాత కొన్ని మొక్కలు అవి ఉంటాయి. అటు సైడ్ వెళ్ళాము అనమాట. పనస చెట్టు దగ్గర నేను ఫొటోస్ తీసుకున్నాను. అక్కడ కెనాల్ పైనుంచి వచ్చే వాటర్ అనమాట. మేము వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, బట్ తర్వాత ఈవినింగ్ అయితే వెళ్దామనేసి అన్నారు. నెక్స్ట్ అక్కడ మన పైనాపిల్ చెట్లని ఫస్ట్ టైం చూడటం అనమాట. ఇంకంత దగ్గరలో చాలా బాగా అనిపించాయి. అందరూ మామిడికాయలు కోసుకుంటూ ఉంటే మేము కోసుకున్నాము. నేను ఒక మామిడికాయ తినేసాను. భలే అనిపించింది, చాలా తీయగా ఉంది. అసలు మనం ఏంటో చదువుకున్న వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ తెలీదు. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. నిజంగా చాలా మిస్ అయిపోతూ ఉంటాను. ఇది మన ఇంటి దగ్గర ఉన్న పక్కన సూపర్ వాటర్ ఫాల్స్ అనమాట. తర్వాత జీడి మామిడి చెట్టు తోటలోకి వెళ్ళి నాకు కొన్ని వాళ్ళు జీడి పిక్కులతో ఉన్న కాయలు కోస్తూ ఉన్నారు. నాకు మమ్మీ నోముకు కావాలని కొన్ని కోసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత పైకి అయితే వెళ్తున్నాం అనమాట. మా డాడీ అంతా వెతుక్కున్నారు, పైకి వెళ్ళకు అని చెప్పారనమాట. వాళ్ళందరూ వెళ్తున్నారు కదా. ఆల్రెడీ కొంతమంది వస్తారంటే ఎవ్రీ ఇయర్ గురి పూర్ణిమ ఇక్కడ జరుగుతుందంట. ఇక్కడ శివాలయం ఉంది. ఈ ప్లేస్ చాలా బాబాజీ గారు ఒక మెడిటేషన్ సెంటర్ లాగా, బుద్ధుడి ఒక ఆత్మ ఇక్కడ ఉన్నట్టు ఇలా సంథింగ్ ఆ ఫీలింగ్ బాగా వచ్చింది వాళ్ళకి. ఇక్కడ మంచి ప్లేస్ అంటే చాలా మంచిదట. ఎక్కేటప్పుడు చాలా అప్పు ఉందండి, చాలా అప్పు ఉందన్నమాట. బట్ ఎక్కువ దూరం అయితే లేదు. నేను వైనాడు అన్నీ కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు మేము చాలా వాటర్ ఫాల్స్ అయితే చూస్తాం. చాలా ట్రెక్కింగ్ ఉండేది. ఇక్కడ ట్రెక్కింగ్ చాలా తక్కువ. షూ వేసుకుంటే బెటర్. కొన్ని చోట్ల షూ కూడా వేస్ట్ అనిపించింది. బట్ కొన్ని గాజు పెంకులు అయ్యి ఉన్నాయి, చూసుకుని వెళ్ళాలన్నమాట. చుట్టుపక్కల అంతాను నేను వీడియో తీసుకుంటూ వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. వాళ్ళెవరు నాకు తెలియదు, అప్పటికప్పుడే పరిచయం అనమాట. కొంతసేపు ఆగుతూ తినేసాక వెళ్ళాం కదా, చాలా కష్టంగా అనిపించింది అనమాట. వెళ్తూ తీసుకున్నాను. తర్వాత చిన్న బాబు ఉంటే అబ్బాయిని వీడియో తీయమన్నాను. ఇక్కడ ఒక శివాలయం ఉంది, ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, నంది ఉంది. ఇది వాటర్ ఫాల్ డౌన్లో అనమాట. వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. అందరూ డ్రెస్సులు పట్టుకొచ్చి అక్కడ బాత్ చేసి మొత్తం బాగా అయితే ఎంజాయ్ చేశారు. నేనేమీ పట్టుకెళ్ళలేదు. నేనేమీ ఇంకా ప్లాన్ లేదు కాబట్టి, నాకు బయటకు వెళ్ళాను కాబట్టి నాకు అంత ఐడియా లేదనమాట.
నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుంచి కిందన ఇలా స్టెప్స్గా మొత్తం వచ్చేస్తూ ఉంటే నేను చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ పైకి అయితే వెళ్ళాను. కొంచెం చెప్పులు తీసేస్తాను అనమాట. అక్కడ మనకి స్కిడ్ అవుతూ ఉంటుందని చెప్పేసి చాలా కష్టంగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు వచ్చిన వాళ్ళకి నేను ఫొటోస్ తీస్తానని వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమందికి తీశాను, నేను కూడా తీయించుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో ఎవ్వరు ఉండరు అనమాట. ఇప్పుడైతే ఒక మెడిటేషన్ క్యాంప్ కదా, అందరూ వస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ అయితే ఎక్కువ మంది వస్తారంట, చాలా ఫేమస్ అనమాట. 24 hours 365 days ఇక్కడ వాటర్ అయితే ఇలానే ఉంటుందంట. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా ప్యూరిఫైగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి వాటరు. డోంట్ మిస్ దిస్ ప్లేస్ అనమాట. కాకినాడకి రాజమండ్రికి చాలా దగ్గర, పర్తిపాడుకి ఇంకా దగ్గర. మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మ గారు ఊరికి ప్లేస్ చాలా నియర్ బై అనమాట. బట్ మాకు తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు. అలా అనమాట మొత్తం. అలా ఇంకా నేను అందరూ ఉంటే వీడియో తీసుకుని వాటర్ వచ్చేస్తుంటే చాలా నచ్చింది. ఫీలింగ్ వచ్చేసి చాలా చాలా బాగుంది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అటు వెళ్ళడం దిగడం చాలా కష్టంగా ఉంది. పైనుంచి చిన్న పిల్లలతో కష్టం అనమాట. ఒక 10 years అబ్బాయి పిల్లలు అయితే ఈజీగా వెళ్ళిపోతారు. అక్కడ చిన్న పిల్లలు వెళ్తూ ఉంటే నేను అడిగాను భయం వేయట్లేదంట వాళ్ళకి. నాకు ఈ మధ్యన ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ పోయింది ఏంటో. బట్ ఏదో వ్లాగ్ కోసం చెయ్యాలని తప్పించి వ్లాగ్స్ నేను ఎవరు తీసుకోవట్లేదు. నేను ఎవరికైనా తీయాలంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట. నేను మళ్ళీ రూట్ ఎలా ఉందో దిగేటప్పుడు కూడా వీడియో అయితే తీశాను. చెట్లు, పుట్టలు, కొండలు, అబ్బా ఎంత బాగుందో. ఈ లైఫ్ అంటే ఇలాంటి ప్లేస్లో ఉంటే చాలా బాగుంటుంది. బట్ దోమలు అయితే భయంకరంగా ఉన్నాయి. నైట్ అక్కడ 3 days క్యాంప్ కాబట్టి చాలామంది స్టే చేశారు. మేమైతే వచ్చేసాము. సమ్మర్ హాలిడేస్లో అక్కడ సమ్మర్ అనే ఫీలింగ్ లేదండి. బాగా ఉక్కుపోసేసి చెమట పెట్టేసి మొహం అంతా జిడ్డు కారిపోయి చాలా చిరాగ్గా ఉంది. ఉన్న ప్లేస్ అంతా చాలా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలా అనమాట. నా లాగైతే ఇలా ఉంది. నేను ఇలా అయితే ఎంజాయ్ చేశాను ఈరోజు. మీకు కూడా అక్కడ పుట్టలు అయితే చాలా చాలా ఉన్నాయి. ఈ పిల్లల్ని నేను అడిగాను అనమాట. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే చాలా కష్టపడి వ్లాగ్ చేశాను. అందరూ ముందు వెళ్ళిపోతుంటే నేను వెనకే ఉంటాను. సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.